తర్వాత చెప్పు, నీ సెక్స్ లైఫ్ అంతా ఎలా ఉంది? కావ్య, దాని గురించి నీకేమని చెప్పను. యునో, పెళ్ళైన తర్వాత కూడా భర్త సుఖం ఏంటో ఇంతవరకు నాకు తెలియనే లేదు. ఏంటి? ఆకాషు మనసు మాత్రం సంతోషంగా పెడుతున్నారు. అతను నా మనసుని, శరీరాన్ని ఎప్పుడు సంతోషంగా ఉంచుతారో తెలియట్లేదే. సరే వదిలే, నువ్వు నీ గురించి చెప్పు. నీ భర్త బాగా హ్యాండ్సమే, చాలా అరే, పొడుగ్గా ఉంటారు. అందంగా పొడుగ్గా ఉంటే ఏం ప్రయోజనం? వాడు చూడ్డానికి హ్యాండ్సమ్. చెప్పాలంటే వాడు దేనికి పనికిరాడు. వాళ్ళు నన్నేం చెయ్యట్లేదే. నాకు చాలా కష్టంగానే ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ ఫీలింగ్ ని నేనెవరితో చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. నేనొకటి అడగనా? నేను నీకెలా ఉంటాను? ఇలా చూడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ, నన్ను చూస్తే ఎలా అనిపిస్తుంది? నాకు నువ్వు చాలా సెక్సీగా ఉంటావు. తర్వాత నువ్వు ఇంతకుముందే హాట్. నేనేమని చెప్పను. సరే వీణు, ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా? ఇప్పుడు ఏం చేద్దాం? మన ఇద్దరు భర్తలు ఏం చేయలేకపోతే మనిద్దరమే ఏమన్నా చేయాలి కదా. సరేరా, వెళ్దాం. నువ్వు నా సంతోషం, నేను నీ సంతోషం. నువ్వేం చెప్తావు?
ఏంటి రండి కూర్చోండి. ఏమైంది విక్కీ? కూర్చోండి వదిన. నువ్వెందుకని ఇంత ఎమోషన్ అవుతున్నా? అదేంటంటే మీరు బాధపడేది నేను చూస్తూ ఊరుకుండలేను. ఏంటి సమస్య? నాకేం సమస్య ఉందంటున్నావు నువ్వు? మీ అన్న రూపంలో నాకు ఒక హస్బెండ్ దొరికారు. ఇంతకు మించి నాకేం కావాలి? వదిన, ఒక అమ్మాయి కోరికలు ఒక మంచి మగాడు దొరికితే మాత్రం పూర్తి అవ్వవు. నువ్వేమనాలనుకుంటున్నావు? వదిన, నా నుండి మీరు ఒక విషయం దాచుతున్నారు కదా. వదిన, ఆ రోజు మీరు మీ ఫ్రెండ్ మాట్లాడుతున్నది నేను విన్నాను. విక్కీ ఇలా చూడు, మీ అన్న ఎలా ఉన్నా తనతో ఉండడానికి సంతోషంగా ఉంటాను. వదిన, ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పండి, అన్నయ్యతో మీరు సంతోషంగా ఉన్నారని. వదిన, చెప్పండి ప్లీజ్. విక్కీ, వదిన ఎలాగైనా నా మాటలు వినాలి. నేను కోరుకున్న ఆశలు తను తీర్చాలి.